మరి అవసరం అన్నమాట. ప్రకటన గ్రంథం యొక్క పరిచయము మనము ఆలోచన చేస్తాం. దయచేసి ఒకవేళ నెట్వర్క్ ఎగిరిపోయినా కూడా నేను మరలా కనెక్ట్ అవుతుంది, దయచేసి అందరూ వేచి ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రకటన గ్రంథం మీద ఉన్నటువంటి వ్యాఖ్యానాల్లో అనేకమైన అబద్ధ వ్యాఖ్యానాలు ఉన్నాయి కాబట్టి సత్యాన్ని మనము నేర్చుకోవడానికి మనము సిద్ధపడదాం. ప్రకటన అనేటువంటి ఈ పేరు ఉన్నటువంటి బుక్ ఏదైతే ఉందో, ముందుగా మనము దీంట్లోనికి ప్రవేశించే ముందు ఒక చిన్న సమాచారాన్ని గుర్తుపెట్టుకుందాం. ప్రకటన ఇందాక సోదరులు చదివారు 22 అధ్యాయం 18, 19 వచనాల చివరి వరకు. అక్కడ ఏమని రాయబడిందంటే, ఈ గ్రంథములో ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు, కలిపిన ప్రమాదమే ఉంది, తీసివేసిన ప్రమాదమే ఉంది అని. మరి ఇంత ప్రమాదం ఉన్నప్పుడు దీన్ని చదవడానికి బోధించడానికి సాహసం చేస్తున్నామంటే మేము ఎంత ప్రమాదంలో ఉండి ఈ విషయాలు మీకు చెప్తున్నామో జాగ్రత్తగా గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక బోనులో పులి ఉంది అంటే దాంట్లో అడుగు పెట్టడానికి ఎంతో భయపడుతున్నటువంటి పరిస్థితులు ఈ దినాల్లో. అలాంటిది దేవుడే బెదిరించినప్పుడు, దేవుడే హెచ్చరించినప్పుడు ఇది చాలా భయపడేటువంటి విషయం. ఏది కలపకండి, ఏది తీయకండి అన్నాడు దేవుడు. అన్న తర్వాత దాని దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు కలపకుండా, తీసివేయకుండా మరి దాన్ని నేర్చుకోవాలంటే తన జ్ఞానం అనేది దేవుడు తన సంఘంలోనే ఉంచాడు. సంఘం ద్వారానే మనం నేర్చుకోవాలి. కాబట్టి సంఘం ద్వారా అందినటువంటి సంగతులు నేను కొన్ని సంగతులు ఈరోజు నేర్చుకుంటాం. కొన్ని సూత్రాలు ఉంటాయండి. ప్రకటన గ్రంథం మనకు అర్థం కావాలంటే కొన్ని సూత్రాలు ఉంటాయి. సూత్రాలు కనుక మనకు తెలియకపోతే గ్రంథం అనేది అర్థం కాదు. నెంబర్ 1, గ్రంథం యొక్క పేరు. గ్రంథం యొక్క పేరు గురించి మనం ఆలోచన చేస్తే అక్కడ 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఇక్కడ మనం పేరు గురించి ఆలోచన చేస్తే ప్రత్యక్షత అనేటువంటి ఆ పదం ఏదైతే ఉందో అది ఫుట్ నోట్ లో ఏమి ఇచ్చాడో చూడండి. 2వ పాయింట్ దగ్గర ఫుట్ నోట్ లో ప్రకటన అని రాయబడి ఉంది. అయితే ఈ యొక్క బైబిల్ అనేది ప్రింట్ చేసేటప్పుడు తెలుగులోకి ఎప్పుడైతే తర్జుమా చేయబడిందో, తెలుగులో ఎప్పుడైతే బైబిల్ మొదటిసారిగా ప్రింట్ అయిందో అప్పుడు తెలుగు బైబిల్ కి పైన ప్రకటన గ్రంథం అనే పేరు లేదండి, ప్రత్యక్షము అనేటువంటి పేరు, ప్రత్యక్షమని రాసి ఉందండి స్టార్టింగ్ లో. అయితే వారు తర్జుమా చేసేటప్పుడు ప్రకటన అని దాన్ని ప్రకటనలు లేక ప్రకటన గ్రంథము అని దాన్ని యోహాను రాసిన ప్రకటన గ్రంథం అని తర్జుమా చేశారు. అయితే ఇక్కడ పేరు గురించి మనం ఆలోచన చేసాము, అది వదిలిపెడుతున్నాను. దీనికి ఈ పేరు సరైనది అని భావించబడింది. నెంబర్ 2, రచయిత ఎవరు? గ్రంథానికి రచయిత ఉన్నాడండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ ప్రకటన గ్రంథానికి రాసినటువంటి రచయిత ఉన్నాడు. అయితే రచయిత విషయంలో అనేకమైన అపార్థాలు భూమి మీద మనం చూస్తాం. కొంతమంది ఏమన్నారంటే అసలు యోహాను రాయలేదు బ్రదర్, ఇది యోహాన్ అంటే అపోస్తులుడైన యోహాన్ అని మీరు అనుకుంటున్నారు తప్పది. అపోస్తులుడైన యోహాను కాదు దీన్ని రాసింది, వేరే యోహాన్ ఉన్నాడు అని కొంతమంది వాదించే వాళ్ళు కూడా ఉన్నారండి. వాస్తవానికి కొందరు ఆశ్చర్యపోవచ్చు, అదేంటి యోహాన్ అంటే మన యోహాన్ గారే కదా, అపోస్తులుడే కదా, ఇంకెవరు ఉన్నారని. కాబట్టి మార్క్ అనే మారు పేరు గల యోహాన్ అనే మాట కూడా బైబిల్లో ఉంటది. తనే కాకుండా అనేకమైన యోహాన్లు ఉన్నారని, వాళ్ళలో ఎవరో రాశారని వేరే వ్యక్తిని సూచిస్తున్నారు తప్ప అపోస్తులుడైన యోహాన్ రాయలేదంటున్నారు. అయితే ఈ రచయిత ఎవరో మనం ముందుగా తేల్చుదాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అనే నామం ఆయనకు పెట్టబడి ఉంది. జాగ్రత్త గమనించండి. ప్రకటన రచించిన రచయిత యోహానే అని చెప్పడానికి ఇది నేను ఎందుకు చదివించానంటే, ఇక్కడ ఒక పదం ఉంది చూడండి, దేవుని వాక్యము అనే నామం ఆయనకు పెట్టబడి ఉంది అన్నాడు. ఈ దేవుని వాక్యము అనేటువంటి ఈ యొక్క పదాన్ని గ్రీకులో లోగోస్ అని రాయబడి ఉంది. ఎక్కడైనా మీకు బైబిల్లో వాక్యము 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 అని కనబడితే యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అని ఫిక్స్ అయిపోవద్దు. 2 రకాల వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఒకటి అంటే రెండు విషయాలు సూచిస్తున్నా. ఒకటి వాక్యము అంటే యేసుక్రీస్తు నామము,
దాన్ని గ్రీకులో లోగోస్ అన్నాడు. LOGOS. లోగోస్ అంటే యేసుక్రీస్తును సూచించేటువంటి వాక్యం అనే పదం అది. ఇంకొకటి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చెప్తాడు, 11వ అధ్యాయం 3వ వచనంలో ప్రపంచములు దేవుని వాక్యముల నిర్మాణమైనవి అన్నాడు. అక్కడ ఉన్న వాక్యము వేరు. అక్కడ వాక్యము అంటే దేవుని మాటలు, అంటే దేవుని నోట నుండి వచ్చే మాటల్ని వాక్యం అన్నాడు. ఇప్పుడు దేవుని నోట నుంచి వచ్చిన యేసుప్రభు కాదు, నోట నుంచి వచ్చిన వాక్యం అనేటువంటి దాన్ని రోమా అన్నాడు అనమాట. ROMA, రోమా అంటే దేవుని మాటలు. అయితే ఇక్కడ లోగోస్ అని రాయబడిన దేవుని వాక్యం అనే పేరు, పదం ఏదైతే ఉందో పేరు, ఒక్కసారి మనము యోహాను రాసినటువంటి సువార్తకు వెళదాం. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. ఆది యందు వాక్యముండును అంటే లోగోస్. ప్రకటన రాసినటువంటి ఆ యోహాన్ గారే ఇది కూడా రాశారనమాట. ఆ పేరును స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఆయనకు వాక్యం అనే పేరు పెట్టబడి ఉంది అని. కాబట్టి అపోస్తుల్లో ఎవరు కూడా తమ గ్రంథంలో లిఖించినటువంటి సంగతి ఈయన లిఖించడం జరిగింది. మత్తయి గారి దగ్గర ఈ పదం కనబడదు, పౌలు గారు రాశారు, అందులో ఆ పదం కనబడదు. కాబట్టి ఇక్కడ మాత్రం ఏమంటున్నాడంటే వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, 14లో ఆ వాక్యము శరీరధారి అయ్యి అన్నాడు అనమాట. కాబట్టి యోహాన్ గారే. ఒకసారి యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 1:1 చదువుదాం. ఇంకా మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో గ్రంథకర్త గురించే మరలా మనం గమనిస్తే జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో. యోహాను సువార్త 1:1 అన్నాడు ఆది యందు వాక్యం ఉండెను అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు ఆది యందు ఏది ఉండెనో అంటే మనకు తెలుసు కదా వాక్యం ఉండెను అని. మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకినో. కాబట్టి యేసుప్రభు వారిని చనిపోయి తిరిగి లేచిన తర్వాత చేతులతో తాకి కనులారా చూసి వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కాబట్టి సంగతులన్నీ యోహాన్ గారికి ఎలా తెలిసాయి? ప్రకటన గ్రంథాన్ని రచించడానికి ఇంత సమాచారం యోహాన్ గారికి ఎలా తెలిసింది అంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 8వ వాక్యాన్ని గమనించండి. బ్రదర్, నా వాయిస్ డిస్టర్బ్ అవుతుందా, క్లియర్ గా ఉందా? ఎవరో ఒకరు స్పందించండి ప్లీజ్. ఓకే, దేవునికి స్తోత్రం. ఇక్కడ కొద్దిగా పటాకులు కాలుస్తున్నారు. ఓకే, 22 అధ్యాయం 8వ వచనం. యోహాను అను నేను, చూడండి పేరు అండర్లైన్ చేసుకోండి పెన్ ఉన్నవాడు. యోహాను అను నేను ఈ సంగతులను వినిన వాడను, చూసిన వాడను. చెప్పేశాడు అనమాట. యోహాను అనే నేను ఈ సంగతులు వినిన వాడను, చూసిన వాడను అంటున్నాడు. కాబట్టి వినినవాడు, చూసినవాడు. కాబట్టి కింద ఏమంటున్నాడు? నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదం ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆయన ఈ సంగతులు విని ఎంతో సంతోషపడ్డాడు. దేవదూత యొక్క పాదాల మీద పడ్డప్పుడు దేవదూత అంగీకరించలేదు, నేను ఆరాధనకు పాత్రుని కాదు, తండ్రిని ఆరాధించాలనేటువంటి రూపంలో నిరాకరించడం అన్నమాట. కాబట్టి గ్రంథకర్త యోహాను గారే అనేది మనకు నిర్ధారణ అయింది. నెంబర్ 3 పాయింట్, మూడవది వ్రాసిన కాలము. ఈ గ్రంథాన్ని రాసినటువంటి కాలము కూడా మనము తెలుసుకోవాలండి. 2020లో రాసింది కాదు ఇది, లేకపోతే మోస కాలంలో రాసింది కాదు ఇది. దీనికి ఒక కాలం ఉంది. పరిశుద్ధ గ్రంథములో ఎవరి కాలంలో రాయబడింది అనేటువంటి దాన్ని మనం గ్రహించడానికి కొన్ని సూత్రాలు ఇచ్చాడు. అయితే ఏంటి ఆ సూత్రాలు అంటే ఈ రాసిన కాలం గుర్తించడానికి ఒక 5 సంగతులు మనం గుర్తిద్దాం. నెంబర్ 1, ఎఫెసీ పత్రిక 2:4 చూద్దాం. ఎఫెసీ పత్రిక 2:4లో మొదటి సూత్రం, అయినను 3వ వచనం నుండి నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలియలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఈ గ్రంథము రచించే సమయానికి ఎఫెసీ అనే పట్టణంలో ఉండే క్రీస్తు సంఘములో తొలి ప్రేమను పోగొట్టుకున్నది. అది చరిత్ర వాస్తవం అన్నమాట. చరిత్రలో జరిగిన సమాచారం ఏంటంటే తొలి ప్రేమను పోగొట్టుకున్న ఎఫెసీ సంఘము. అది మొదటి సంగతి. నెంబర్ 2, 3వ అధ్యాయము 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనంలో రెండవ సంగతి, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడనే ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ఇక్కడ రెండో సంగతి ఏంటంటే ఒక మాట తెలియజేస్తున్నాడు.
16లో కూడా నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేని ఉద్దేశించున్నాను, నీవు దౌర్భాగ్యుడవు. 18లో నీ ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటవేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండా. ఇక్కడ ఒక సంగతి గమనించండి. నీరో చక్రవర్తి కాలంలో భూకంపం వలన నాశనం చేయబడింది ఈ యొక్క లవోదికయ అనే పట్టణం. నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఏం జరిగిందంటే, నీరో పాలన సమయం చెప్తున్నాను, క్రీస్తు శకము 54 నుంచి 68. అప్పట్లో పడగొట్టబడిన పట్టణము ఇప్పుడు కట్టబడిన తర్వాత, అంటే పడగొట్టబడిన పట్టణము కట్టబడిన తర్వాత ఏం జరిగిందంట, నేను ధనవంతుడైపోయాను అంటే ఆ పట్టణము ఘనతకెక్కింది. ధనము సంపాదించే విషయంలోనూ బంగారము వెండి విషయంలోనూ అభివృద్ధి చెందింది. ఆ పట్టణము ఆ ప్రాంతము మంచి ఘనతకు చేరుకొని ఉన్నత స్థాయికి వచ్చేసింది. కాబట్టి అక్కడ ఏమంటున్నాడంటే, నీకు ధనవృద్ధి జరిగిన కూడా ఆత్మీయంగా నువ్వు పతనమైపోయావు. నీ ధనం అనేది నీ దగ్గర ఉండవలసిన ధనం నీ దగ్గర లేదు అంటే ఇక్కడ ఈ యొక్క లవదికయ పట్టణము అతిశయించినట్టు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇది నీరో చక్రవర్తి కాలంలో పడగొట్టబడిన పట్టణము. చరిత్ర ప్రకారంగా వారు సంతోషిస్తున్నటువంటి సందర్భము, ఆ కట్టబడినటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు అనేటువంటి చరిత్ర వాస్తవాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సచ్చిన స్థితిలో మరి ఒక సంఘమును మనం చూస్తాం. సచ్చిన స్థితిలో ఏ సంఘం ఉందంటే సార్దీస్ సంఘం అనేది సచ్చిన స్థితిలో ఉంది. 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. 3వ అధ్యాయము 1వ వచనం నుండి, సార్దీస్ లో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్ప సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నువ్వు మృతుడవే. కాబట్టి ఈ పత్రిక రాసిన సమయానికి ఒక సమాచారం ఏంటంటే, సార్దీస్ సంఘమా, నీవు సచ్చిన స్థితిలో ఉన్నావు. అది చరిత్ర వాస్తవం అన్నమాట. తర్వాత యోహాను గారు చెరసాల్లో బంధించబడ్డారు. 4వ సమాచారము సంఘానికి విరోధంగా రోమ సామ్రాజ్యము. అది 4వ పాయింట్ అన్నమాట. సంఘమునకు విరోధంగా రోమ సామ్రాజ్యం భయంకరమైన చిత్రహింసలు పెడతా ఉంది. నెంబర్ 5, అలాంటి సందర్భంలోనే గ్రంథకర్త యోహాను పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. 1వ అధ్యాయము 9-10 వచనాలు. 9-10 వచనాల్లో 9:1 చాలు. మీ సహోదరుడను, అంటే యోహాను ఎవరన్నమాట, ఈ రోజుల్లో ఎవరైనా మీటింగ్స్కి వచ్చారనుకోండి, రెవరెండ్ గారు వస్తారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, నేను ఫలానా డిస్టిక్ లో చాలా పెద్ద వ్యక్తిని, నేను రెవరెండ్ని అని తమ గురించి గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితులు. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను రెవరెండ్ని, లేకపోతే నేను అపోస్తలుడిని, నేను ఒక ప్రవక్తని, నేను చాలా గొప్ప వ్యక్తిని అని పరిచయం చేసుకోకుండా, నేను కూడా మీతో పాటు సమానమైన సహోదరుడినే అంటున్నాడు. మీ సహోదరుడను. కాబట్టి ఎంత తగ్గింపుతనమో ఇక్కడ మనం గమనించవచ్చు. యేసుని బట్టి కలుగు శ్రమల్లోను రాజ్యంలోను. కాబట్టి రోమ ప్రభుత్వం వల్ల హింసించబడుతున్నాడు, శ్రమలు అనుభవిస్తున్నాడు, చిత్రహింసలు అనుభవిస్తున్నాడు, సహనములోను పాలివాడని యోహానును నేను ఎవరిని, యోహాన్ని ఏం చేస్తున్నాను అంటే, దేవుని వాక్యము నిమిత్తము, యేసు గురించిన సాక్ష్యం నిమిత్తము పద్మాసు ద్వీపమున ప్రవాసిగా ఖైదీగా ఉన్నాను అన్నాడు. కాబట్టి రోమా ప్రభుత్వం చేత చెరసాలలో బంధించబడిన యోహాన్ గారు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇది ఒక సముద్రంలో పద్మాసు ద్వీపం అనేది కనబడుతుంటది మనకి చరిత్రలో. అది 10 మైళ్ళ పొడవు, 6 మైళ్ళ వెడల్పు ఉందంట. అది కేవలము బండ ఉంటదంట ఆ ప్లేస్ లో. కాబట్టి ఓడ మీద అక్కడికి వెళ్ళి జైల్లో వేసేసారు. అక్కడ కప్పుకోవడానికి ఏముండదు, పరుచుకోవడానికి ఏముండదు. ఆ బండ మీదనే ఎండాకాలం వస్తే ఎండాకాలంలో అది కాలుతూనే అక్కడే నివాసం చేయాలి. రాత్రి దోమలు గరిచినా భరించాలి. భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు యోహాన్ గారు. ఇలాంటి పరిస్థితులలో ఈ రోమా ప్రభుత్వం ఒకవైపు సంఘాన్ని హింసిస్తూ ఉంది, సంఘములో అనేకులు చంపబడుతున్నారు. కాబట్టి ఈ పత్రిక దేవుడు ఎందుకు రాయించాల్సి వచ్చిందో మనం ముందు మనం వాటిని చూస్తాం. గ్రంథకర్తతో మనం దీన్ని రాసిన కాలంలో గమనిస్తే క్రీస్తు శకము
95, 96 అని రాసుకోండి. క్రీస్తు శకము 95లో రాయబడింది. ఈ క్రీస్తు శకం 95లో ఎవరు పరిపాలిస్తున్నారు అంటే, నేను ఈ రోమా సామ్రాజ్యము ప్రారంభం నుండి ఈ 96లో ఎవరు పరిపాలిస్తున్నారో అతని వరకు చెప్పి నేను వదిలిపెట్టేస్తాను. ఆ తర్వాత చాలా మంది పరిపాలించారు, వాళ్ళ హిస్టరీ మనకు భౌతికంగా కావాలంటే తర్వాత తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతము ఒక 11 మంది పేర్లు చెప్తాను, తొందరగా వాళ్ళ కాలాలు కూడా రాసేసుకోండి. కైసర్ ఔగుస్తు నెంబర్ 1, కైసర్ ఔగుస్తు అగస్టస్ అంటారు అనమాట. ఈయన క్రీస్తు పూర్వం 27, క్రీస్తు శకం 14 అక్కడ వరకు, అంటే ముందు ఉన్నాడు తర్వాత కూడా ఉన్నాడు అనమాట. ఈయన పూర్వం 27, శకము 14. నెంబర్ 2 తిబెరీ కైసర్, ఈయన శకమే అనమాట 2, 14, 37, 14 నుంచి 37 తిబెరీ కైసర్. ఈయన లూకా సువార్త 3వ అధ్యాయంలో ఉంటాడు. ఆ పైన ఉన్న అగస్టిన్ ఏమో లూకా 2:1లో ఉంటాడు. నెంబర్ 3 కలిగులా, ఈయన కలిగులా అనే వ్యక్తి 37 నుంచి 41, క్రీస్తు శకము 37 నుంచి 41 దాకా ఉంటాడు. నెంబర్ 4 క్లౌదియ చక్రవర్తి, ఈయన అపొస్తలుల కార్యం 11వ అధ్యాయంలో కనబడతాడు. క్లౌదియ చక్రవర్తి కాలంలో కరువు వచ్చింది అని, కాబట్టి ఈయన క్రీస్తు శకం 41 నుంచి 54 దాకా. తర్వాత నంబర్ 5 నీరో చక్రవర్తి. నీరో, ఈయన క్లౌదియ చక్రవర్తి పెంపుడు కొడుకు అనమాట, అంటే పెంచుకున్న కుమారుడు అనమాట. ఈయన నీరో 54, క్రీస్తు శకం 54 నుంచి 68 వరకు, 54 నుంచి 68 వరకు. నంబర్ 6 గల్బా అనే వ్యక్తి అండి, జూన్ 68, క్రీస్తు శకంలో జూన్ నెల 68లో ఎక్కాడనమాట. అదే జనవరి 69 వరకు, అంటే క్రీస్తు శకం 69 జనవరి వరకు ఈయన పరిపాలించాడండి గల్బా. మరలా చెప్తున్నా, జూన్ 68, జనవరి 69 వరకు. నెక్స్ట్ 7వ వాడు ఓథో. ఓథో అనే వ్యక్తి జూన్ 69 నుండి మార్చ్ 69 వరకు. అదే ఈ 69 అనేది నలుగురు చక్రవర్తుల కాలం అంటారు దీన్ని. ఈ 69లో నలుగురు పరిపాలించిన నంబర్స్ వేసుకున్నప్పుడు మీకు కనబడతారు వాళ్ళు. గల్బా 1, ఓతో 2. నంబర్ 3 8వ వాడు విటేలియస్ అనేవాడు అండి. విటేలియస్. ఈయన ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు 69, ఏప్రిల్ డిసెంబర్ 69. 9వ వాడు వెస్పిషియన్ అనమాట. ఈయన డిసెంబర్ 69, క్రీస్తు శకం 79 వరకు అనమాట. ఆయన 69-79. ఈ నలుగురు రాజులు చక్రవర్తులు పరిపాలించిన కాలాలు ఇది 69 అనమాట. నంబర్ 10 టైటస్ చక్రవర్తి. యెరూషలేం నాశనం చేసింది టైటస్ అనమాట. టైటస్ యెరూషలేం నాశనం చేసేటప్పుడు చక్రవర్తి కాదు, వాళ్ళ డాడీ చక్రవర్తి ఉన్నప్పుడు ఈయన సైన్యాధిపతిగా ఉండి వచ్చాడనమాట. ఎందుకంటే 70లో నాశనం అయింది. ఈయన ఎప్పుడు టైటస్ చక్రవర్తి అయింది? 79లో. అంటే ఏంటనమాట, 70లో ఏమున్నాడు ఆయన? చక్రవర్తి కాదు, వాళ్ళ డాడీ దగ్గర సైన్యాధిపతిగా ఉన్నాడు. వెస్పిషియన్ కుమారుడు అనమాట ఈయన. నంబర్ 11 డొమిషియన్ చక్రవర్తి. డొమిషియన్ 81-96. టైటస్ దేమో 79-81. అతని తమ్ముడు డొమిషియన్, టైటస్ చక్రవర్తి యొక్క తమ్ముడైన డొమిషియన్ చక్రవర్తి 81-96. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రకటన రాసే సమయానికి ఎవరు చక్రవర్తిగా ఉన్నారు ఆలోచన చేయండి. ప్రకటన రాసే సమయానికి డొమిషియన్ చక్రవర్తిగా ఉన్నాడు. కాబట్టి అతని పరిపాలన కాలంలో డొమిషియన్ చక్రవర్తి ఏం చేస్తున్నాడంటే ఒక భయంకరమైన రూల్ని సమాజంలోనికి తీసుకుని వచ్చాడు. అదేంటంటే తన్ను ఆరాధించాలి. ఎవరిని? పైన వారు ఎవరు కూడా తను ఆరాధించమని కోరలేదు. ప్రత్యేకించి డొమిషియన్ చక్రవర్తి నన్ను ఆరాధించండి అని చక్రవర్తి ఆరాధనను అమల్లోకి తీసుకొని వచ్చాడు. ఆరాధించడం అంటే ఒక విగ్రహాన్ని పెడతాడు తనది, ఆ బొమ్మకు మొక్కాలి, లేక కర్పూరం తీసుకుపోయి అక్కడ వేసి, లేక ధూపం లాగా కొద్దిగంత వేసి మొక్కి అవతలకు వెళ్ళాలి. అలా మొక్కితే సంవత్సరానికి సరిపడా సర్టిఫికెట్ ఇస్తాడు. మీరు ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా అమ్ముకోవచ్చు. ఒకవేళ మీరు అక్కడ కనుక మొక్కకపోతే భయంకరమైన పరిస్థితి ఉంటుంది. చరిత్రలో జరిగిన వాస్తవం అనమాట అది. క్రైస్తవులు మొక్కరు కాబట్టి, విగ్రహారాధన చెయ్యరు కాబట్టి వాళ్ళు భయంకరంగా హింసించబడుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈ పత్రికను వారికి ఆదరించడానికి, వారిని బలపరచడానికి, వారిని ధైర్యపరచడానికి, వారిని ప్రోత్సహించడానికి ఈ ప్రకటన రాయబడుతుంది.
నెంబర్ 2, డొమిషియన్ చక్రవర్తి మరొక భయంకరమైన సూత్రాన్ని అమలు చేశాడు. అదేంటంటే తనకు ఒక సైన్యం ఉంది, రోమా సైన్యంలో చేరాలి, క్రైస్తవులు కూడా చేరాలి అనేది అతని యొక్క భయంకరమైన తీర్పు అనమాట. ఏం చేశాడంటే నా సైన్యంలో చేరాలి క్రైస్తవులు కూడా, ఎవరైనా సరే. ఏం చేయాలి? సైన్యంలో చేరితే చక్రవర్తి బొమ్మ ఉన్న యూనిఫామ్ వేసుకోవాలి, అతని బొమ్మకు మొక్కాలి, నమస్కరించాలి, ధూపం వేయాలి. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. వాళ్ళ సైన్యంలో చేరతారా? చేరరండి. ఎందుకు చేరరు తెలుసా? యెషయా గ్రంథంలో చెప్తాడు 2వ అధ్యాయంలో, వారు తమ కత్తులను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగొట్టుకుంటారు. అంటే క్రీస్తు సంఘంలో వచ్చిన ప్రతి వ్యక్తి యుద్ధాలు మానేస్తారు అని చెప్పాడు. కానీ డొమిషియన్ చక్రవర్తి ఏమంటున్నాడు? మీరు సైన్యంలో చేరి యుద్ధం చేయండి. కాబట్టి యెషయా గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అంటే యేసుక్రీస్తు మధ్యవర్తి అయి అన్య జనములకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను అంటే సంఘ సభ్యులు, క్రీస్తు సంఘములో ఉన్నవారు ఆయన సైన్యంలో చేరిన తర్వాత తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను. ఖడ్గము అంటే యుద్ధం చేసే హానికరమైన వస్తువు, నాగటి నక్కు వ్యవసాయం చేయడానికి ఉపయోగపడేటువంటి వస్తువు, అంటే ప్రమాదాన్ని కలిగించే వస్తువును వ్యవసాయం చేసే వస్తువుగా మార్చుకోండి అన్నాడు. తమ ఈటెలను మచ్చు కత్తులుగాను, ఈటె పొడిచి హాని చేసి చంపే ఈటెను మచ్చు కత్తులుగా ఉల్లిగడ్డలు కోసేటువంటి ఆయుధంగా చేసి భోజనాలు పెట్టే కార్యక్రమాన్ని చేయండి. అంటే మారు మనసు పొందండి అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి క్రీస్తు సంఘంలో ఉన్నవారు మారు మనసు పొంది ఏం చేస్తారు? కిందికి వచ్చినాక జనం మీదికి జనము కడగమెత్తక ఉండును, యుద్ధము చేయ నేర్చుకునటం మానివేయను, ఇక మానివేయను. కాబట్టి యుద్ధం మానేస్తారని గ్రంథం చెప్పింది. వారిని ఆత్మ సంబంధంగా ఏలుబడి చేసే ఆత్మల చక్రవర్తి అయిన క్రీస్తు మాట వింటారా? రోమిలను పాలిస్తున్న నీరో చక్రవర్తి మాట వింటారా? కాబట్టి వాళ్ళ హృదయ చక్రవర్తి అయిన యేసు మాట విన్నారు. భౌతికమైన చక్రవర్తి చేత వారు భయంకరంగా హింసించబడుతున్నారు. అలా హింసించబడుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన చక్రవర్తి అంటున్నాడు, మీరు భయపడకండి, నేను భూపతులకు అధిపతిని అన్నాడు అనమాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనము, నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంపుత్రుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. భయపడకండి, మిమ్మల్ని పరిపాలిస్తున్న నీరో చక్రవర్తి మీకు హాని కలిగిస్తున్నాడా? అతనికి కూడా అధిపతి మీరు విశ్వసిస్తున్న ప్రభు, అతనికి కూడా శిరస్సు మీరు నమ్ముతున్న ప్రభు. మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి, భూపతులకు కూడా అధిపతి మా ప్రభు అని ఒక అద్భుతమైన ధైర్యాన్ని, ఆదరణ కలిగించేటువంటి సమాచారాన్ని దేవుడు తన గ్రంథములో లిఖించి ఆ సంఘములో ఉన్న వారిని ఆదరిస్తున్నాడు. భూపతులకు అధిపతి, భూపతి మీకేం చేయలేడు, ఆ పతికి మరొక పతి పైన ఉన్నాడు అనే సమాచారాన్ని వారికి వినిపించడం మనం చూస్తాం. తర్వాత మనము గ్రంథం యొక్క తీరును, అసలు గ్రంథము ఎలాంటి రూపంలో రాయబడింది, గ్రంథం అర్థం చేసుకోవడానికి ఒక 3 సూత్రాలను ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తాం. మరి ఒక 3 అద్భుతమైన సంగతులు గ్రంథం అర్థం చేసుకోవడానికి చిత్రించబడిన తీరు అన్నమాట. ఇది గ్రంథము చిత్రించబడిన తీరు 3 విధాలుగా ఉంది. అందులో నెంబర్ 1, ఈ 3 ఎప్పుడు మీరు ప్రకటన చదివినా ఈ 3 విషయాలు మైండ్ లో పెట్టుకొని, అంటే ఉదాహరణకి వాటర్లో ఒక వ్యక్తి చేపలు పట్ట, బ్రదర్ నా వాయిస్ వినిపిస్తుందా? బ్రదర్ బ్రేక్ అవుతుందా? హలో బ్రదర్, ఇప్పుడు ఒక్క నిమిషం ఉన్నాను. అది కొద్దిగా ఇక్కడ గాలి రావట్లేదు బ్రదర్, ఇంతసేపు వచ్చింది, ఇప్పుడు గాలి లేదు, కొద్దిగా కట్ అవుతుంది అది నెట్వర్క్. బ్రదర్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమన్నా క్లియర్ గా ఉందా? ఇప్పుడు చూడండి. హలో హలో బ్రదర్, హలో బ్రదర్, ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఓకే రైట్, దేవునికి స్తోత్రం. అయితే గ్రంథాన్ని దేవుడు చిత్రించిన ఆ తీరు మనకు అర్థం కాకపోతే ఆ గ్రంథం మనకి ఎప్పటికీ అర్థం కాదండి. ఈ తీరు మనకు ఖచ్చితంగా తెలియాల్సిన, ముఖ్యంగా మనం బైబిల్కు ప్రకటన చదవడానికి వెళ్లే ముందు ఈ 3 మన కుడి చేతిలో 2, ఎడమ చేతిలో 1 పెట్టుకుని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి బియ్యములో కొన్ని పప్పులు పడ్డాయి అనుకోండి, అదే సమయంలో ఒక అమ్మ వచ్చి బియ్యం ఏరడానికి వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వచ్చిన తర్వాత బియ్యమును ఒకవైపు ఒక డబ్బులో వేసి, ఇసుకను ఒక డబ్బులో వేసి,
అందులో పడిన పప్పును ఒక డబ్బాలో వేసినప్పుడు మనకు 3 డబ్బాలు ఎలాగైతే కనబడతాయో, ప్రకటన గ్రంథంలో మనం దూరినప్పుడు ముఖ్యంగా 3 డబ్బాలుగా లేక 3 విషయాలను 3 చిత్రించబడిన తీరును మనం మైండ్ లో పెట్టుకోవాలి. అందులో నంబర్ 1 గురుతుల భాష, అలంకార భాష అంటారు అనమాట, అపోకలిప్సిస్. ఈ గురుతుల భాష నంబర్ 1 అయితే, నంబర్ 2 పాత నిబంధన ఛాయలు, నంబర్ 3 పత్రిక లేక ఉత్తరము లేక లేఖ అన్నమాట. ఈ 3 సంగతులు దృష్టిలో పెట్టుకోండి. అసలు 3ను మనం ఎగ్జాంపుల్ రూపంలో చూద్దాం. అసలు గురుతుల భాష అలంకారం అంటే ఎట్లా చూడాలి, పాత నిబంధన ఛాయల్ని ఎలా చూడాలి, అసలు పత్రిక ఉత్తరము లేఖ అంటే దాన్ని ఎలా చూడాలి, ఆ 3టికి కూడా నేను వివరిస్తాను. అప్పుడు మీకు కొంతవరకు ప్రకటన రూపం మీకు అర్థమవుతుంది అన్నమాట. చిత్రించబడిన తీరు ఎలా ఉంది, అలంకార భాషలో చెప్పబడిన సంగతి. ఉదాహరణకి ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనాన్ని ఒక్కసారి మనం అందరం బైబిల్ నుంచి తీద్దాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనంలో ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పిన, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేషకు చేయబడు తీర్పు నీకు కనపరుస్తాను. ఇక్కడ అలంకార రూపంలో ఒక చిత్రాన్ని చూడండి. ఆ చిత్రంలో నీళ్లు భయంకరమైన విస్తారమైన సముద్రం లాగా కుప్పలు కుప్పలు నీళ్లు ఉన్నాయంట, వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ మీద ఎవరున్నారంట, ఒక లేడీస్, మహావేష, ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎలా ఉంది అంటే కూర్చుని ఉంది. గమనించండి, చిత్రాన్ని చిత్రముగానే మీరు చూస్తే మోసపోతారు. అసలు నీటి మీద కూర్చున్న స్త్రీ ఎవరు, ఒక్కసారి 17వ వచనాన్ని అక్కడే 15వ వచనం చూడండి. 15వ వచనం, మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పాను. 1వ వచనంలో మనం చూసినటువంటి స్త్రీ గురించి 15వ వచనంలో చెప్తున్నాడు. ఆ వేశ్య, అక్కడ వేశ్య అని ఉందా ఒకసారి గమనించండి. 17వ అధ్యాయంలో 1వ వచనంలో నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ అన్నాడు. 15లో ఏమంటున్నాడు, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూసిన జలములు ప్రజలు అన్నాడు అనమాట. ప్రజలేనా అంటే జన సమూహము అన్నాడు అనమాట. జన సమూహము అంటే ఆయా భాషలు మాట్లాడేవారు, వీళ్ళందరినీ సూచిస్తుంది అన్నాడు అనమాట. కాబట్టి కూర్చున్న స్త్రీ కింద ఏమున్నాయంటే వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ ఎవరో కాదు, ఆ రోమ ప్రాంతంలో అంటే ఈ రోమ ప్రభుత్వం చేత పాలించబడుతున్న సమాజాన్ని సూచిస్తుంది. రోమియోలు ఎంత మందిని ఏలుతున్నారో అంతమంది వారి పాదాల కింద ఉన్నారు, వాళ్ళు ఏలుతున్నారు. ఇప్పుడు యేసుప్రభు పాదాల కింద ఏమన్నాడు, ఎఫెసీ 1:20లో సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, బలము కంటేను అని ఎంతో ఉన్నతమైన కుడిపార్శ్వన కూర్చుండి పెట్టుకుని ఉన్నాడు. సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సంఘమునకు శిరస్సుగా నియమించాను. కాబట్టి క్రీస్తు పాదాల కింద లోకం ఉంటే ఆయన సంఘానికి శిరస్సుగా ఉంటే ఆయన ఏలుతున్నాడు, సమస్తమైన కాలి కింద ఉంది అని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు, విస్తారమైన జలం మీద స్త్రీ కూర్చుని ఉంది, ఆ కింద ఉన్నదంతా ఆయన ఏలుతున్నటువంటి ప్రదేశము. స్త్రీ ఎవరు, 18వ వచనం, మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులను ఏలు ఆ మహాపట్టణమే. కాబట్టి రోమా సామ్రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఈ సంగతులు అలంకారంగా చెప్పబడిన ఈ రూపం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏది అలంకారమో మనకు తెలియకపోతే ప్రమాదం ఏర్పడుతుంది. అదే సమయంలో ఏది పాత నిబంధన ఛాయ, అదే సమయంలో ఏది పత్రిక, అలా మనం చూడాలన్నమాట. లేకపోతే గ్రంథంలో మనము రూపాన్ని అర్థం చేసుకోలేం. ఇంకొక రూపం మనము దీనికి చూద్దామండి, చిత్రించబడినటువంటి దానికి. ప్రకటన గ్రంథము 12:1 మనందరికి తెలిసినటువంటి వచనమే. 12:1 ఏముంది, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను, అదేదనగా సూర్యుని ధరించుకొని ఒక స్త్రీ, ఆమె పాదము కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. జాగ్రత్తగా గమనించండి. ఒక లేడీసు చీర కట్టుకుంది అంటే నమ్మొచ్చు, ఒక స్త్రీ పాయింట్ షర్ట్ వేసుకుంది అని నమ్మొచ్చు, లేకపోతే ఒక స్త్రీ మామూలుగా లంగవణి వేసుకుంది అని నమ్మొచ్చు. కానీ ఇక్కడున్న స్త్రీ ఏం వేసుకున్నదంట, సూర్యునే ధరించుకున్నదంట. ఇది పరిస్థితి. సూర్యుడిని ధరించుకున్న స్త్రీ ఎక్కడ ఉంటదండి, ఒక స్త్రీ చీర తీసుకొని కట్టుకున్నట్టు సూర్యుని వేసి కట్టుకున్నదంట ఆమె. తర్వాత ఆ స్త్రీ పాదం కింద చంద్రుడు, శిరస్సు మీద నక్షత్రాలు, అలా చెప్తా ఉన్నాడు. అసలు ఈ స్త్రీ, ఇంత భయంకరమైన స్త్రీ ఎక్కడుందండి భూమి మీద? సూర్యుని దగ్గరకు పోతే కాలిపోయే ప్రమాదం ఉంది,
కానీ సూర్యునే ధరించుకునే స్థాయికి స్త్రీ వెళ్ళిందంటే ఆ స్త్రీ ఎవరు? కాబట్టి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మనం గ్రంథంలో చదివేటప్పుడు అమ్మో ఈ ప్రకటన గ్రంథం మనకు అర్థం కాదు, కాబట్టి దీని జోలికి మనం వెళ్ళకూడదు అని ప్రకటనను సింపుల్ గా తీసి పడేస్తా ఉన్నారు. ఆది కాండము 37వ అధ్యాయము ఒక్కసారి మనం 9వ వచనాన్ని చూద్దాం. ఆది కాండము 37:9. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని. యోసేపు అన్నమాట. యోసేపు తన తమ్ముళ్లతో తన అన్నలను పిలిచి, అయ్యా నేను కలగన్నాను అన్నాడు. ఏం కలగన్నావు చెప్తా ఉన్నాడు. ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడేనని చెప్పాను. చూడండి, ఒక సూర్యుడు ఒక చంద్రుడు 11 నక్షత్రాలు కనిపించి నమస్కారం చేశాయి అంటే అర్థం ఏంటి? కింద చెప్తున్నాడు, అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను అంటే సూర్యుడు, నీ తల్లి అంటే చంద్రుడు, నీ సహోదరులు అంటే నక్షత్రము నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడదుమా. కాబట్టి ఇశ్రాయేలీయుల వంశాన్ని సూచించడానికి ఆ పదం ఉపయోగించాడు. రండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయానికి. క్రొత్త నిబంధనలో కనబడుతున్నటువంటి ఈ స్త్రీ ఎవరు? పాత నిబంధన ప్రకారంగా ఇశ్రాయేలు అనేటువంటి స్త్రీ యేసు ప్రభును కనడానికి సిద్ధంగా ఉంది. తన గర్భంతో ఎంతో బాధపడుతుంది. 2వ వచనం, ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు నొప్పులకు కేకలు వేస్తూ ఉంది. ఒక స్త్రీ నుంచి బిడ్డ పుడతాడా? స్త్రీ ఎవరు? పుట్టబోయే బిడ్డ ఎవరు? ఒక స్త్రీ కాదు, అనేక మంది ప్రజలను సూచించడానికి ఒక స్త్రీ అన్నాడు. ఇశ్రాయేలు దేవుని భార్య, ఇశ్రాయేలు దేవుని భార్య. కాబట్టి ఒక స్త్రీ ఉంది, పాత నిబంధనలో తను గర్భిణిగా ఉంది. ఆ ఇశ్రాయేల్ జాతిలో నుండి పుట్టబోయే బిడ్డ ఎవరు? రోమపత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. వీరు రోమా 9:4, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్రము ప్రధానము అర్పణ ఆచారములు వాగ్దానములు వీరివి అంటే ఇశ్రాయేలీయులవి. పితరులు వీరి వారు అంటే ఇశ్రాయేలీయుల వారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. కాబట్టి క్రీస్తు పుట్టింది ఇశ్రాయేలీయులలో అన్నమాట. కాబట్టి కనని ఉన్న స్త్రీ ఎవరు? ఇశ్రాయేలీయులు. కనిన తర్వాత ఏం జరిగింది? కింద కనిన తర్వాత ఏం జరిగింది అంటే ఒకసారి మనం 4వ వచనం, దానితో ఆకాశ నక్షత్రం 3వ భాగాన్ని ఇడిచి వాటి భూమి మీద పడవేసిన, అది వదిలిపెడదాం. కననే ఉన్న స్త్రీ కన్న తర్వాత ఏం జరిగింది? ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనులను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా. గమనించండి, ఆ స్త్రీ కన్న బిడ్డ ఎలాంటి వాడు అంటే ఇనుప దండముతో ఏలేవాడు. ఇనుప దండముతో ఏలే శిశువున తల్లి కన్నది. కాబట్టి రోమన్ కెథలిక్ అనేటువంటి ఒక సంఘం ఉంది, అది అబద్ధ సంఘము. అందులో యేసు ప్రభు తల్లినే ఈ స్త్రీ అనుకొని ఆమెకు సూర్యుని వెనక చుట్టూ ధరింపజేసి ఆ నెత్తి మీద 12 నక్షత్రాల కిరీటం పెట్టి రోమన్ కెథలిక్ సంఘంలో ఆ బొమ్మ పెట్టి మరియమ్మను పూజిస్తుంటారు. ఈ రూపం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు అంటే ప్రకటనలో ఉంది చూడండి, మరియమ్మ తల్లి అంటారు. కాబట్టి ఆ తల్లి గురించి కాదు ఇదంతా. కాబట్టి ఆ యొక్క లొల్లి మనం పక్కన పెడితే ఇక్కడ ఇది ఎవరు అంటే కననే ఉన్న స్త్రీ ఇశ్రాయేలీయులు. కన్న తర్వాత ఏం జరిగింది? ఇనుప దండముతో ఏలేటువంటి కుమారుడు యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత, ఇనుప దండము అంటే అధికార దండము. యేసు ప్రభు వారు ఏలనే ఉన్నటువంటి మగ శిశువు, సమస్త లోకాన్ని పరిపాలించేటువంటి మగ శిశువును కన్న తర్వాత ఆ శిశువు సంఘాన్ని స్థాపించింది. కొంతకాలానికి ఆ శిశువు రాజ్య పరిపాలన ప్రారంభించింది. గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడి క్రీస్తు సంఘాన్ని స్థాపించి ఏలుబడి ప్రారంభించినప్పుడు ఏ స్త్రీ అయితే ఆయనను కన్నదో ఆ స్త్రీయే తిరిగి బాప్తిసం తీసుకొని 3000 మంది సమూహముగా సంఘంలోకి దూరి వచ్చింది. ఆ సంఘములోనికి దూరిన ఆ స్త్రీ ఒకప్పుడు కన్నది, తర్వాత సంఘముగా అయి క్రీస్తుకు భార్య అయింది. ఒకప్పుడు సంఘముగా ఉంది, ఇశ్రాయేలు సంఘముగా ఆయనను కన్నది. ఇశ్రాయేలు స్త్రీగా లోకంలోని క్రీస్తుని తెచ్చింది. పాత నిబంధన ప్రకారంగా కననే ఉంది, క్రొత్త నిబంధన ప్రకారంగా స్త్రీ క్రీస్తును ధరించుకొని ఉంది. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అదేంటంటే స్త్రీ ధరించుకుంది అంటే ధరించుకున్న చీర కాదు,
క్రీస్తుని ధరించుకుంది. మరి క్రీస్తుని ధరించుకుంటే అక్కడ సూర్యుడు అన్నాడేంటి అనే డౌట్ మీకు రావచ్చు. సమయం తక్కువ ఉంది కాబట్టి నేను అన్ని క్లుప్తంగా చెప్పలేకపోతున్నా. ఇది కేవలము పరిచయం మాత్రమే. మనం రాను రాను లోపలికి వెళతాము, మెల్లగా అన్ని నేర్చుకుంటాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయం ఒకసారి రండి, సూర్యుడు ఎవరో చూసిపోదాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. అయితే మత్తయికి ముందు పేజీ అన్నమాట, మత్తయికి ముందు పేజీ 4:2. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతలు వేయినట్లు గంతలు వేయుదురు. కాబట్టి క్రీస్తునందు పాప పరిహారం పొందిన వారు ఆనందభరితులుగా ఉంటారు. అలా కార్యక్రమం జరిగించింది నీతి సూర్యుడు. కాబట్టి నీతి సూర్యుడు యేసు ప్రభు. క్రీస్తును ధరించుకున్న స్త్రీ క్రీస్తు ప్రభు సంఘము. పాత నిబంధన ప్రకారంగా లోకంలోనికి తీసుకొచ్చిన ఆ స్త్రీ ఇశ్రాయేలీలు, క్రొత్త నిబంధన ప్రకారంగా బాప్తిజం పొందిన క్రీస్తును ధరించుకున్న ఆ స్త్రీ క్రొత్త నిబంధన ఇశ్రాయేలు. గలతీ 6:15 అన్నమాట. కాబట్టి 2 నిబంధనల ప్రకారంగా ఒక స్త్రీయే భయంకరంగా కనబడతా ఉంది. వదిలిపెడుతున్న గ్రంథము ఇంత అద్భుతంగా రచించబడింది. ఇప్పుడు మనము 2వ పాయింట్కి వెళ్ళిపోతాం. పాత నిబంధన ఛాయ రూపంలో మనం దీన్ని చూడాలి. పాత నిబంధన ఛాయలు ఏంటి? పాత నిబంధన ఛాయ గురించి మనం ఆలోచిస్తే ప్రకటన 2:14 చూడండి. ప్రకటన 2:14 ఏముంది? 2:14లో అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లు, జారత్వము చేయనట్లు, ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించే వారు నీలో ఉన్నారు. తప్పు చదివాను కదా. బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు. ఇక్కడ సమాచారం ఏంటంటే పాత నిబంధన ఛాయగా ఒకటి మనం తీసుకొని చూడాలి. పాత నిబంధనలో బాలాకు ఉన్నాడు, బిలాము ఉన్నాడు. అయితే బాలాకు బహుమానం ఇవ్వాలని చూస్తే బిలాము ఆ బహుమానాన్ని ఆశపడ్డాడు. ఆశపడి ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలును శపించు అని బాలాకు చెప్తా ఉంటే, అయ్యా నువ్వు ఇశ్రాయేలును శపించమని నువ్వు అంటున్నావు, శపించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ దేవుడు అనుమతిస్తలేడు, ఏం చేయమంటావు? నేను 3 సార్లు 4 సార్లు ఎన్నిసార్లు చెప్పించమన్నా, 100 సార్లు చెప్పించమన్నా వాళ్ళకి దీవెనలే తప్ప శాపాలు రావు. మరి ఏం చేయమంటావు? నేను ప్రత్యేకంగా నీకు ఒక సంఘటన చెప్తారా, సందేశం చెప్తారా, ఒక సమాచారం చెప్తాను రా అని బాలాకుని పిలిచి, బిలాము ఏం చెప్పాడంట, మీ దగ్గర ఉన్నటువంటి మోయాబు స్త్రీలు, అంటే ఈ బాలాకు మోయాబీయుడు అనమాట, బాలాకు మోయాబీయుడు, మోయాబు స్త్రీలను ఇశ్రాయేలులోనికి పంపించు. అప్పుడు యవ్వనులైన ఇశ్రాయేలీలు ఆ మోయాబు స్త్రీలను వ్యభిచరించినప్పుడు అప్పుడు దేవుడు ఆటోమేటిక్ గా వారిని చంపేస్తాడు. నువ్వు నన్ను చెప్పడం ఏంది, నేను శపించడం ఏంది, దేవుడు కొట్టడం ఏంది? సింపుల్ గా లాజిక్ చెప్తున్నా. ఆడపిల్లలను దూర్చేయి, ఇశ్రాయేలు పంపించి ఇశ్రాయేలుకు దుంచు, ఇశ్రాయేలు వ్యభిచారం చేస్తారు, వాళ్ళే చచ్చిపోతారు దేవుని ఉగ్రత పాత్రలై. ఇది నేను ఇస్తున్న సూత్రం, ఎవరికి చెప్పకు, ఇచ్చే డబ్బులు అన్నాడు, జేబులు వేసుకొని వెళ్ళిపోయాడు. అది భయంకరమైన పరిస్థితి. కాబట్టి కొత్త నిబంధనలో అలాంటి లక్షణాలు ఉన్నవారు ఉండే అవకాశం ఉంది, జాగ్రత్త. అటువలే బ్రదర్ వినిపిస్తుందా? హలో బ్రదర్, కట్ అవుతుందా బ్రదర్? మీ వాయిస్ నాకు వినబడలేదు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, బిలాము బోధన అనుసరించే వారు నీలో ఉన్నారు. అసలు బిలాము బోధ ఇక్కడ ఎవరు చేస్తున్నారు? అది క్రీస్తు పూర్వం అక్కడ జరిగిన సమాచారం కదా. క్రీస్తు శకంలో ఎవరు చేస్తున్నారంటే, అసలు లక్షణాలు చూడండి. అసలు బిలాము చేసింది ఏంటంట? పైన చూడండి ఏమన్నాడు 14లో, అవి ఏవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినటము, నెంబర్ 1. నెంబర్ 2, వ్యభిచారం చేయటం, జాగ్రత్తం చేయటం. కాబట్టి ఈ 2 లక్షణాలు బిలాము బోధలో ఉన్నాయి. అలాంటి లక్షణాలు నీ సంఘంలో నాకు కనబడుతున్నాయి. కాబట్టి విగ్రహానికి అర్పించిన తినే విషయంలో నీ సంఘము తెగిస్తుంది, జాగ్రత్తం చేసే విషయంలో నీ సంఘం తెగిస్తుంది, జాగ్రత్త అన్నాడు అనమాట. కాబట్టి అలా పాత నిబంధన ఛాయలు తీసుకుంటే ఈ విధంగా తీసుకోవాలి. కాబట్టి గురుతుల భాషను తీసుకుంటే అద్భుతమైన రీతిలో మనము రూపాన్ని చూసి తీసుకోవాలి. నెంబర్ 3 అంటే దీనికి ఇంకొక ఎగ్జాంపుల్, ప్రకటన 2:20 మరొక ఎగ్జాంపుల్. దీనికి 2:20, ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు, జారత్వం చేయటకు విగ్రహములు బలిచ్చిన వాటిని తిన్నట్లు అది నా దాసులకు బోధిస్తుంది, వారిని మోసపరుస్తుంది. కాబట్టి ఈనాడు యెజబెలు ఉందా? ఈనాడు ఏంటి? పాత నిబంధనలు ఉన్న యెజబెలు అహాబు రాజు భార్య. కొత్త నిబంధన ఎప్పుడు వచ్చింది అంటే, ఆమె ఏం చేసిందంట? జారత్వం చేయడము, విగ్రహాలను నేర్పించింది. దేవుని దృష్టిలో అది ప్రమాదకరమైన పరిస్థితి. నీ సంఘంలో కూడా ఇలాంటి స్త్రీలు ఉంటే జాగ్రత్త, పురుషులున్నా జాగ్రత్తే. ఆ విధంగా ఛాయలు తీసుకోవాలి. అంతేగాని ఇక్కడ ఒక యెజబెల్ ఉందని, ఇక్కడ ఒక బిలాము ఉన్నాడని, బిలాములు 2 ఉన్నారు బ్రదర్, యెజబెల్ 2 ఉన్నారు బ్రదర్ అనుకోవడం కాదు. అది
ఛాయ రూపంగా మనం చూడాల్సిన అవసరం ఉంటది. కాబట్టి నెంబర్ 3, పత్రిక లేక ఉత్తరము, లేఖ. లేఖగా మనం ఎలా చూడాలి వీటిని? గ్రంథంలో లేఖలు కూడా ఉంటాయి. అన్ని అలంకారమే అనుకుని చాలా మంది ఉన్నదంతా మార్చడానికి ప్రయత్నం చేయొద్దు. అన్ని పాత నిబంధన ఛాయలే కాదు, అన్ని పత్రికలే కాదు. 3 విభజనగా మనం చూసుకొని చూడాల్సిన అవసరం ఉంది. 2వ వచనం, 2వ అధ్యాయము 2 నుంచి చదువుతున్నా. ఎఫెసు సంఘమా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అంటే యేసుప్రభు ఏమంటున్నాడు? నీ క్రియలు మొత్తం నాకు తెలుసు, నీ కష్టం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు, ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు, మళ్ళీ నీకు వచ్చిన కష్టంలో నువ్వు ఎంత ఓపిక కలిగి, ఎంత సహనం కలిగి ఉన్నావు అది కూడా నాకు తెలుసు. నీవు దుష్టులను సహించలేవు, అది మంచి లక్షణం, అది నా పని. నేను కూడా అంతే. నీతిని ప్రేమించితివి, దుర్నీతిని భక్తిహీనతను ద్వేషించితివి అని నా గురించి లేఖనం చెప్పింది. నేను అలాంటి వ్యక్తిని. నాకు నీకు మంచి లింక్ కుదిరింది, ఇక్కడ కలిసింది, మంచిది, వెరీ గుడ్ అన్నాడు అనమాట. అపోస్తులు కాకయే తాము అపోస్తులని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులు నీవు కనుగొంటివి. మంచి లక్షణం నీలో ఉన్నాయి నీలో మంచి లక్షణం ఎఫెసు సంఘమా. కానీ నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలియలేదని నేను ఎరుగుదును. మరొక గొప్ప సంగతి ఏంటంటే నువ్వు అలసిపోలేదు. భారం భరించావు, భారం అని ఎప్పుడు కూడా నువ్వు అలసిపోలేదు. అలియకుండా దేవుని సువార్తను ప్రకటించావు, అలియకుండా అలసిపోకుండా నువ్వు ఇంతవరకు సేవ చేసుకుంటూ వచ్చావు. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివి అన్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ సమాచారం ఏంటంటే ఒక పత్రికను ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఏమంటున్నాడంటే, సంగమా, ఒకప్పుడు నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడు ఎంత గొప్పగా పరిచయం చేసి, ఈ రోజుల్లో మనం కూడా మనందరితో కలుపుకొని బాప్తీసం తీసుకున్నప్పుడు ఆ రోజు, ఆ వారం అంతా ఎలా ఉంటుందండి? బ్రదర్ క్రిస్తు సంఘంలో బాప్తీసం తీసుకున్నా, నేను పరిశుద్ధులుగా బ్రతకాలి, దేవుని కోసమే ఉండాలి. అలా నెల గడిచిపోయి 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయ్యేసరికి ఏమైపోతూ ఉంటది? దినదినం ఆసక్తి తగ్గి, ఒక్క వారం పోకపోతే ఏమవుతుంది బ్రదర్? నేను చచ్చిపోతామా? పాస్టర్ ఏమైనా తిడతాడా? కాబట్టి అలా అనమాట. ఒక్కొక్కటి లక్షణాలు. అంటే వాళ్ళు ఆరాధన మానుతున్నారని దాని అర్థం కాదు. ఆరాధన చేస్తున్నారు కానీ మొదట్లో ఉండే ప్రేమతో కాదు. వాళ్ళు బలలో పాలు పొందుతున్నారు కానీ మొదట్లో ఉన్న ఆసక్తి లేదు. ఆరాధనకు వెళ్ళి కానుకలు వేస్తున్నారు కానీ ముందున్న ఉత్సాహం లేదు. పాటలు పాడుతున్నారు, వాక్య పరిచర్య చేస్తున్నారు, ప్రార్థనలో ఆమెను అంటున్నారు కానీ ఆ మొదట్లో ఉన్నంత ఆసక్తి లేదు. కాబట్టి సమస్య ఒక్కటే, నీవు ప్రేమను వదిలితివి. మరి చిన్నది కూడా పట్టుకుంటావా అంటే చిన్నది కూడా పట్టుకుంటా. ఎందుకంటే నీకు నిత్య జీవాన్ని తీసుకెళ్తున్నా, నేను రోడ్డు మీద వదిలేస్తలేను. నిత్య జీవంలో పరిపూర్ణులు ఉండాలి. లోపాలు ఉన్న కుంటివారు ఉండకూడదు. కాబట్టి ప్రేమ విషయంలో నీకు అంధత్వం కనిపిస్తుంది, అది సరి చేసుకో, మారుమనసు పొందు అన్నాడు అనమాట. వదిలిపెట్టేస్తున్నా. గుర్తుల భాష 1 అనేది బైబుల్లో అద్వితీయ దేవుడు అన్నాడే, అంటే ఏకైక. 1 అనేది అద్వితీయతకు గుర్తు అన్నమాట. 2 అనేది బలమైన సాక్ష్యము. 2 సాక్ష్యం ఉంటేనే తప్ప నువ్వు నేరారోపణ అంగీకరించొద్దు పెద్ద మీద అన్నాడు. అంటే సంఘ పెద్ద మీద నేరం మోపాలన్నా 2 సాక్ష్యం కావాలన్నట్టు. 2 అనేది బలమైన సాక్ష్యము. నెంబర్ 3 దైవత్వము, లేక దేవుని సూచించే పదం దైవత్వమున గుర్తు. నెంబర్ 4 సృష్టికి ఇవ్వబడిన సంఖ్య. 10 సంపూర్ణత అయితే 5 అనేది తక్కువ సంపూర్ణత అన్నమాట. 6 అపజయానికి గుర్తు. 7 సంపూర్ణతకు గుర్తు. 8 పునరుత్థానమునకు ఇవ్వబడిన సంఖ్య. 10 పరిపూర్ణతకు గుర్తు. 12 భక్తికి గుర్తు. 24 పెద్దలు అన్నాడు కదా. కొంతమంది పాత నిబంధనలు 12 మంది ఉన్నారు కదా బ్రదర్, కొత్త నిబంధనలు 12 ఉన్నారు కదా, 2 కలిపి 20 కదా కథం. వాళ్ళు 10, వాళ్ళు 12, 24 కథం అయిపోయింది కదా బ్రదర్, అక్కడేముంది అంటున్నాడు. అదేనండి సమాచారం. అక్కడ 10, 12, ఇక్కడ 12, 24 మంది పరలోకానికి పోతారు, మిగిలిన వాళ్ళంతా నాశనం అయిపోతారా? అది కాదు కదండి సమాచారము. కాబట్టి 12 అనేది భక్తికి గుర్తు. అక్కడ 12, ఇక్కడ 12 అన్నాడంటే పాత నిబంధనలో ఎందుకు దేవుడు 12 తీసుకున్నాడు, మరి తిరిగి కొత్త నిబంధనలో ఎందుకు 12 తీసుకున్నాడు అంటే, నమ్మకస్తులైన యూదులు, నమ్మకస్తులైన అన్యులు. కాబట్టి పాత నిబంధన ప్రకారంగా 12 మంది నమ్మకస్తులైన యూదులకు సూచనగా ఉన్నారు. 12 అనేది క్రొత్త నిబంధనలో అన్యులు యూదులు కలిసిన నమ్మకస్తులైన క్రైస్తవులు ఉన్నారు. ఈజికల్ టు 24 అని విమోచించబడిన జనమునకి ఇవ్వబడిన సంఖ్య అది. విమోచన పొందిన పరిశుద్ధులకు ఇవ్వబడిన సంఖ్య అది. కాబట్టి పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలు విమోచించబడిన వారు 24 పెద్దల మధ్య నిరంతరము ఆరాధన పొందుతున్న మన తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ సమాచారం ఏంటంటే ప్రతి ఒక్క అంకెను కూడా గుర్తుల భాషలు ఉన్నాయి.
వెయ్యి అనేది సుదీర్ఘ కాలాన్ని సూచించే పదం. ఒక కాలం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 1000 సంవత్సరాల పాలన అనేది సుదీర్ఘ కాలం. 1000 కొండల మీద ఉన్న పశువులన్నీ నావే అన్నాడు. అంటే 1000 కొండల మీద ఉన్న పశువులేమో దేవునివి, 1 కొండ ఉందనుకో, ఒకటి దేవునిది కాదని అర్థమా? అది సాతానుదని అర్థమా? ఒకవేళ 1000 2 కొండలు ఉంటే, 1000 కాకుండా 2000 కొండలు ఉంటే 1000 ఏమో దేవుని, 1000 ఏమో సాతానియా? కాదనమాట. 1000 అనేది సంపూర్ణంగా, పరిపూర్ణంగా సుదీర్ఘ కాలాన్ని సూచించేటువంటిది, లేక పరిపూర్ణతను సూచించేటువంటిది అనమాట. సందర్భాన్ని బట్టి సందేశం ఉంటది. అలా మనం గ్రంథం చూడాలి. 1,44,000 మంది అన్నాడు. కరెక్ట్ 1,44,000 మంది పరలోకం పోతారు బ్రదర్ అంటారు ఒక వ్యక్తి బోధలో. మిగిలిన వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు అంటారు. అంటే 1,44,000 మంది ఇప్పటిదాకా కాలేదా? ఎప్పుడు అయిపోయారు. మరి మిగిలిన వాళ్ళంతా పరిస్థితి ఏంటి? అది క్రీస్తు సంఘమునకి ఇవ్వబడిన సంఖ్య. కాబట్టి సర్వకాలికంగా, సార్వత్రికంగా అందరినీ కలుపుకొని సంఘం స్థాపించబడినది మొదలుకొని క్రీస్తు ప్రభు రెండో రాకడ వరకు క్రీస్తు సంఘ సభ్యులందరినీ ఉద్దేశించి చెప్పబడిన సంఖ్య 1,44,000 మంది అనేది. ఇది అన్నమాట అండి సమాచారం. కాబట్టి గ్రంథాన్ని చూసేటప్పుడు ఈ సూత్రాలు లేకుండా మనం దాని దగ్గరికి వెళితే ప్రమాదం ఉంటది. మనకు సమయము దగ్గర పడింది. ఇంకా 2 నిమిషాలు ముగించాలి, కానీ ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటాను, క్షమించాలని కోరుతున్నాను. ఇక్కడ గ్రంథం యొక్క చర్చని అంశం ఒకటి ఉంది, రెండవది గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి ఉంది. ఇవి 2 చెప్పి నేను ముగిస్తాను. గ్రంథానికి ఒక చర్చని అంశం ఉంది. అసలు ఏంటి గ్రంథం ఏం చర్చిస్తుంది? ఈ గ్రంథం ఏం చర్చిస్తూ ఉందంటే, గ్రంథం యొక్క చర్చని అంశం రాసుకోండి. ఆత్మ సంబంధమైన యుద్ధ భూమిలో గ్రంథం యొక్క చర్చని అంశం. ఆత్మ సంబంధమైన యుద్ధ భూమి, మట్టి భూమి కాదది. ఆత్మ సంబంధమైన యుద్ధ భూమిలో అదృశ్యుడైన అపవాది వాని సైన్యము ఒకవైపు, అదృశ్యుడైన ఆత్మ సంబంధమైన చక్రవర్తి అయిన క్రీస్తు ఆయన సంఘము ఒకవైపు. గెలుచుతున్నట్టు కనబడిన అపవాది సైన్యము అంతిమ విజయము క్రీస్తుదే. ఇది చర్చనీయాంశం. ఆత్మ సంబంధమైన యుద్ధ భూమిలో అపవాది ఆత్మ సంబంధమైన తన అపవాది రాజ్యాన్ని, తన ప్రజలను వేసుకుని ఒకవైపు సంఘానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తూ, కృత నిబంధనలో ఆత్మ సంబంధమైన చక్రవర్తిని యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘమైన సమూహం ఒకవైపు తీసుకొని జయించుటకు బయలువెళ్ళిన పరిస్థితి. కాబట్టి అంతిమ విజయము క్రీస్తు ప్రభు వారిదే. అది చర్చనీయాంశం. కానీ ఓడిపోయినట్టు కనపడుతుంటారు సంఘము భూమి మీద. శ్రమలు, ఇబ్బందులు, శోధనలు, కరువు, రకరకాలుగా ఓడించబడిన అంతిమ విజయం క్రీస్తు. వాయిస్ కట్ అవుతుందండి. బ్రదర్ ఎవరో అన్మ్యూట్ ఉంది బ్రదర్. ఓకే రైట్. పాయింట్ మనం వదిలిపెట్టేస్తున్నాను. గ్రంథం యొక్క చర్చనీయాంశం ఇది. ముఖ్య ఉద్దేశం ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ముఖ్య ఉద్దేశము, నేను కొన్ని పాయింట్స్ రాశాను, నేను 7 రాశాను. ఒకవేళ వాటిలో బ్రదర్ కొన్ని డబల్ చెప్పారనుకుంటే దాన్ని 5 అని చేసుకోండి, 4 అని చేసుకోండి, 6 అని చేసుకోండి. కానీ నేను పాయింట్స్ అట్లా రాసేసాను. వాటిని ఎక్కువగా నేను సమయం లేక గమనించలేదు. నెంబర్ 1, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనము, 21వ అధ్యాయం 4వ వచనము. అక్కడ మొదటి పాయింట్ ఏంటంటే ముఖ్య ఉద్దేశం. గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చదువుదాం బ్రదర్, నాకు సమయము తక్కువ ఉంది. ఆ ఒక్కటి విషయాన్ని నేను చదువుతాను. ఏమన్నాడంటే, ఏలైనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గలెద్దు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆ 2 ప్లేస్లు కూడా అదే ఉంటుందండి. ఏమన్నాడంటే, హింసించబడుతున్న సంఘమా, నీ కన్నీళ్ళు నేను లక్ష్య పెడుతున్నాను. నా దేవుడు నన్ను చూస్తలేడు అని నువ్వు అనుకోకు. నేను నిన్నే కాదు, చిన్నగా కనిపించినటువంటి నువ్వే త్రాసు మీద దుమ్ము వంటి వాడైతే, నీ కన్ను ఇంకా చిన్నదైతే ఆ చిన్న కంటిలో రాలుతున్న చిన్న డ్రాప్ కూడా నేను చూస్తున్నాను. నీ కన్నీళ్లు నేను దృష్టి పెడుతున్నాను, లెక్కలు ఉన్నాయి, నువ్వు భయపడకు అనేటువంటి సమాచారాన్ని ఉద్దేశించి వారిని ధైర్యపరచడానికి, ఆదరించడానికి దేవుడికి మొదటి సమాచారం. అందులో ముఖ్య ఉద్దేశం అనమాట. రెండవది 8వ అధ్యాయం 3-4 వచనాలు. నీ ప్రార్థనలు వినబడుతున్నాయి. ఒకవేళ నీ ప్రార్థనతో పాటు జత చేయబడిన విజ్ఞాపనలు నాకు వినబడుతున్నాయి. అవి ఆశీర్వాదానికి సంబంధించినవైతే ఆశీర్వాదాలు వస్తాయి. తీర్పు గనక కోరుతాయి. నీ ప్రార్థన న్యాయమైన ప్రార్థన అయితే శిక్షలు కూడా నేను పంపిస్తాను. ఒక పాట ఉంది హిందీలో, స్తుతి ఆరాధన ఉప్పర్ జాతి హే ఆశీష్ లేకర్ నిచ్చే ఆతే హే అంటే స్తుతి ఆరాధనలు పైకి వెళ్ళి తీర్పుల కిందికి వస్తాయి అనేది సమాచారం.
ఇది ముఖ్య ఉద్దేశం అన్నమాట. ప్రార్థనలో పైకి వెళ్ళినప్పుడు సంఘమా, నీ ప్రార్థన ఒంటరి ప్రార్థన కాదు, నీ ప్రార్థనతో జత చేయడానికి విజ్ఞాపనలు ఉన్నాయి అని చెప్పాడు అనమాట. నెంబర్ 3 ముఖ్య ఉద్దేశం. మూడవది ప్రకటన గ్రంథం, ప్రకటన 14 అధ్యాయం 13 అంటే ఇప్పటి నుండి ప్రభునందు మృతి పొంద మృతుల ధన్యులు, నీ మరణం కూడా నా దృష్టికి ప్రతిష్ఠితమైనదే. నువ్వు చనిపోయి అందులో నష్టపోయేది ఏమీ లేదు, నీ నీ యొక్క అని చెప్తా ఉన్నాడు. కాబట్టి నా దృష్టికి విలువైనది. సంఘమా, నువ్వు క్రీస్తునందు మరణించినట్లయితే అది దీవెనకరము అని చెప్తా ఉన్నాడు. క్రీస్తునందు మృతి పొందటం అనేది ఆశీర్వాదకరంగా మీరు భావించండి. నెంబర్ 4 అవి ప్రకటన 14 చెప్పాను కదా, నీ శ్రమలు రాబోయే మహిమతో పోల్చినప్పుడు అవి ఎన్నదగినవి కాదు అనేది సమాచారం. ప్రకటన 6:9-11 శ్రమలు రాబోయే మహిమతో పోల్చినప్పుడు ఎన్నదగినవి కావు, నీవు అద్భుతమైన మహిమను పొందబోతున్నావు సంగమా అన్నాడు అనమాట. నెంబర్ 5 అంతిమ విజయం మీదే. మీ రక్తం చిందించబడిందని మీరు భయపడకండి, రక్తం నిమిత్తం ప్రతిదండన తప్పకుండా జరుగుతుంది. ప్రకటన 2:10 మీకు నిత్య జీవ కిరీటం ఇస్తాను అన్నాడు. అంతిమ విజయం మీదే అన్నాడు అనమాట. నెంబర్ 6 మరణించిన క్రీస్తు తిరిగి లేచింది మీ మేలు కోసమే, ఇప్పుడు ఏలుతున్నది కూడా మీ మేలు కోసమే అనేది 6వ సంవత్సరం. కాబట్టి ఇందాక మనం చదువుకున్నాం కదా, 7:17 మీ ప్రతి బాష్పబిందు తుడి చేసి మీ మేలు కొరకే అయిన కార్యక్రమాలు జరిగిస్తున్నాడు. నెంబర్ 7 ఈ యొక్క శ్రమలు మీ ఆనందాన్ని తీసివేయలేవు, శాశ్వతమైన ఆనందం కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, త్వరగా వస్తున్నాను, జీతం సిద్ధంగా ఉంది, నేను వస్తున్నాను, సిద్ధంగా ఉండండి అనేది సమాచారం. కాబట్టి వాగ్దానము నిత్య జీవం ఇస్తానని, దాని కొరకు మనల్ని ఆనందభరితులుగా ఉండాలని ఈ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. ఇంతవరకు శ్రద్ధగా విన్నందుకు అందరికీ, అదేవిధంగా రాపుర సంఘం నుంచి స్వార్థకులు అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మనం తర్వాత నేర్చుకుందాం. అందరికీ వందనాలు, హృదయపూర్వకంగా ఇస్తున్నాను. వందనాలు.
వందనాలు బాగారు. బాగారు వందనాలు. బాగున్నారా? ఒకసారి వాట్సాప్ ఆన్ చేయండి, నేను మీకు ఏం పంపించాను చూడండి. ప్రార్థనలో ఉన్నాను, నేను మళ్ళీ మాట్లాడతాను.